కృష్ణా జిల్లాలో విధి నిర్వహణలో ఉన్నటువంటి సుమారుగా ఒక 3,500 నుంచి 4,000 మంది పోలీసుల యొక్క అభిమాన నాయకుడిగా వాళ్ళందరికీ న్యాయం జరగాలి, వాళ్ళ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసేటువంటి పెద్దలు జైపాల్ గారు నిన్న అంటే ఆయనకి నా జీవితం అంతా తెలుసు కాబట్టి నా గురించి, నా వ్యక్తిత్వం గురించి, నా కొడుకు పేర్ని కృష్ణమూర్తి వ్యక్తిత్వం గురించి చక్కగా 3 పేజీలు కవి హృదయమా కవులు హృదయాల శుభ్రంగా ఆయన రాసుకుని బాగా తర్ఫీదు పొంది మాట్లాడారు. తప్పకుండా జైపాల్ గారు, మీరు ఈ సమాజంలో ఎక్కడ పోలీసు హక్కుల భంగానికి ఇబ్బంది కలిగినా లేదా పోలీసుల మీద ఎవరైనా పల్లెత్తు మాట చిన్న మాట్లాడినా మీరు అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి కూడా మీరు చేస్తున్నటువంటి అనేక పోరాటాలని మచిలీపట్నం వాసులుగా మేమెంతో చూసున్నాం. మీరు చేసిన ప్రతి పోరాటం కూడా బందరు ప్రజలకి, నాకు కూడా ఇప్పటికీ ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. బాగా మంచి పోరాటాలు చేశారు మీరు. నాకు కూడా అందుకే చాలా అభిమానం మీరంటే. ఎందుకంటే ఒక పోలీసులకి నాయకుడిగా మీరు చేసేటువంటి, మీరు పోషిస్తున్నటువంటి పాత్ర, మీరు చేస్తున్నటువంటి పోరాటాలు, మీరు హక్కుల కోసం చేసేటువంటి కార్యక్రమాలు చాలా గొప్పగా ఉంటాయి, వీరోచితంగా ఉంటాయి. దానిలో భాగంగా నిన్న తమరు మాట్లాడారు. మీ మాటలు ఏమన్నారంటే, నాకు బుద్ధి చెప్తూ పోలీసుల విధులపై బురద చెల్లే వ్యాఖ్యలు సరైనవి కావు అని చెప్పి ఆయన ఖండించారు. తప్పేం, మీరు ఖండించడం మీ హక్కు, ఖండించండి, మీ బాధ్యత. మీరు మాట్లాడుతూ ఏమన్నారంటే, పేర్ని కృష్ణమూర్తి గారిని అంటే మచిలీపట్నం ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నియమిద్దామనుకుని పనిచేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే పనిచేస్తున్నటువంటి పేర్ని కృష్ణమూర్తి గారిని మీరేమన్నారంటే, వారిని ఉటంకిస్తూ తండ్రి వయస్సున్న సిఐ గారిని నువ్వు అని అగౌరవంగా మాట్లాడుతూ పేరుని కిట్టు. జైపాల్ గారు, మీరు ఏకవచనంతో సంబోధిస్తున్నారు కదా. మీరు అద్భుతమైనటువంటి నడవడికి గలవాళ్ళు, మీకు సభ్యత, సంప్రదాయాలు, విలువలు అరికాలి గోరు దగ్గర నుంచి వెంట్రు వరకు ఉన్నటువంటి మీరు ఏకవచనంతో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేగా మొన్న పోటీ చేశాడు. కానీ సంఘంలో బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పార్టీకి ఉన్నారు. మీరు ఏకవచనంతో మీరు మాట్లాడేయచ్చు. మీకు వయసు ఉందా? ఓకే, మీది నాది ఒకే వయసు కదా, మాట్లాడతారు. సో వయసు తక్కువ ఉన్నోళ్ళు మాత్రం, తండ్రి వయసు ఉన్నోళ్ళు ఏం పీక్కోమన్నా లేదా అక్కడ జరిగిన సంఘటన ఏంటి జైపాల్ గారు? ఆ కూలగొడుతున్న ఇంటికి పేర్ని కృష్ణమూర్తిని నిలువరించిన చోటికి 100 మీటర్లు ఉంది. ఆ 100 మీటర్ల అంటే తారు రోడ్డు మీద సర్కారు తోట నుంచి, అంటే జిల్లా పరిషత్ సెంటర్ నుంచి చిలకలపూడి మదర్ తెరీసా విగ్రహం అనుకున్న వెళ్ళేటువంటి రోడ్డు మీద మీరు పేర్ని కృష్ణమూర్తిని నిలువరింపు చేశారు. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని అక్కడ విధులో అప్పచెప్పి ఆయన అక్కడే నుంచున్నాడు. కొనేమన్నా తోసుకుని వెళ్ళా అక్కడే నుంచున్నాడు. అతను ఎమ్మెల్యే అభ్యర్థి కాబట్టి అతనితో పనిచేస్తున్నటువంటి కార్పొరేటర్లు వాళ్ళందరూ కూడా వచ్చి నుంచుంటారు. లేదా మాజీ కార్పొరేటర్లు, లేదా ముఖ్యులో, పార్టీలో తిరిగేవాళ్ళు, ప్రజల్లో బాధ్యతగా గుర్తింపు పొందిన వాళ్ళు ఆయనతో పాటు వచ్చి నుంచున్నారు. మీరంతా వెళ్ళిపోమని మీరు మాట్లాడుతూ మొదలుపెట్టారు. లేదండి, మీరు ఇక్కడే మేము అందరం ఇక్కడే ఉంటాం,
మీరు కొట్టేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వారేమన్నారు, మీ గవర్నమెంట్లో కొట్టాం, ఈ గవర్నమెంట్ ఉన్నా కొడతాం అన్నాడు. మా గవర్నమెంట్లో బందర్లో మీరు ఎప్పుడు పనిచేశారు, మీరు బందర్లో ఎప్పుడు పోస్టింగ్ లేదు కదా, మేము పడేసామని మీరేట చెప్తారు మా గవర్నమెంట్లో అని చెప్పి మాట్లాడారు. రెచ్చగొట్టింది ఎవరు? పోలీస్ అధికారిగా మీ గవర్నమెంట్లో కూడా కొట్టారని కొడతామని కొట్టాము, మా గవర్నమెంట్లో ఎప్పుడు కొట్టాము? ఏ ఇల్లు కొట్టారు? ఈ సీఏ గారు ఎప్పుడు సాక్ష్యం ఉన్నాడు? ఆయన ఎప్పుడు అడ్డం ఉండి ఎవరిని రాకుండా ఎప్పుడు మేము కొట్టమంటే కొట్టించాడు? ఏ మున్సిపల్ కమిషనర్ కొడతాకి మా గవర్నమెంట్లో ఉండగా అప్పుడున్న పనిచేసినటువంటి ఏ అధికారి రక్షణ కోరితే వచ్చి రక్షణగా ఉండి కొడతంటే రక్షణగా ఉన్నాడు? లేరు కదా. అదే మాట అన్నాడు. అంటే ఆయన ఏం మాట్లాడతాడంటే, ఆయన కొడుకు వయసు కాబట్టి నువ్వు అనేయచ్చు. ఎస్పీ గారు నాకన్నా చిన్నోడు, నువ్వంటే చెల్లుతుందా? డీజీపీ గారు నేను ఇంచుమించుగా 2-3 ఏళ్ళు అటు ఇటుగా సమావేశకులు ఉంటాం, డీజీపీ నువ్వు అంటే అవుతుందా? లేదా బందర్లో ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ గారు, డీజీపీ గారు లేదా సమవయస్కులుగా ఉంటారనుకోండి, నువ్వంటే అవుతుందా? లేదా బందర్లో ఉన్న అడిషనల్ ఎస్పీలు డీఐజీ గారి కంటే పెద్దోళ్ళు, ఆయన్ని చిన్నోడు కాబట్టి నువ్వు అని అనగలరా? అశోక్ గారిని అనగలరా? ఎస్పీ గారిని అనగలరా? ఎస్పీ గారు చిన్నోడే కదా. ఇక్కడ పనిచేస్తున్నటువంటి చాలా మంది సిఐల కన్నా అడిషనల్ ఎస్పీల కన్నా చిన్నోళ్లే కదా. నువ్వు అంటే అవుతుందా? అవదు కదా. గౌరవం అనేది మరీ ప్రత్యేకించి లా అండ్ ఆర్డర్లో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగానే ఉండాలి. జైపాల్ గారు స్టార్ట్ చేసింది ఎవరు? గిల్లింది ఎవరు? మొదలుపెట్టింది ఎవరు? అవన్నీ వదిలేసి శరీరాన్ని అవహేళనగా మాట్లాడుతూ, కృష్ణమూర్తి ఆయన శరీరాన్ని గురించి ఎక్కడ మాట్లాడాడు? ఏ వీడియోలు? జైపాల్ గారు మీరు చెప్పండి. పేరుని కృష్ణమూర్తి గారు మీరేంటారు? తండ్రి వయసు ఉన్న సిఐ గారిని నువ్వు అని అఘోరంగా మాట్లాడుతూ పేరుని కిట్టు ఆయన యొక్క శరీరాన్ని నేను పేరుని నాని గారు ఎప్పుడు మాట్లాడాను? జైపాల్ గారు ఎవరి శరీరాన్ని అవహేళన చేశారు అక్కడ? నేను అన్న మాట ఏంటి? మొత్తం ఆ కూల్చివేతలో పాల్గొన్నటువంటి ఒక అతను ఇట్లా ఉన్నాడు, అతన్ని ఇక్కడికి తీసుకొస్తామని చెప్పాను. ఆ ఒకతను మీ పోలీసు అని ఎవరు చెప్పారు? మీకు మీరే అన్వయించుకుంటారా? మీకు మీరే ఊహించుకుంటారా? మీకు మీరే కూర్చోనండి, మీకు మీరే అన్నీ ఊహించుకుని తిడతారు. పలానా పోలీసు, పలానా పేరు, కనీసం పేరు చెప్పానా? పోలీసు అన్నానా? పలానా అతను ఇలా ఉన్నాడు, ఆ అధికారిని కూడా ఇక్కడ పెడతాము అన్నాను. మీరు ఆ అధికారి కాదు కదా, మీకెందుకు భుజాలు? గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుక్కోవటం ఎందుకు? మిమ్మల్ని అన్నావా? పోలీసుని అన్నావా? కాదే. నేను పోలీసు అధికారి అని లేకపోతే మున్సిపల్ అధికారి అని అక్కడ 1,00,000 మంది పనిచేశారు. 100-150 మంది ఆ ఇల్లు కూల్చారు. అందులో ఒక అతని గురించి మాట్లాడాను. మీకెందుకు ఉలుకు? జైపాల్ గారు మీ సిఏ గారిని ఎవరన్నారు? పేరు పెట్టి అన్నానా? అనలేదు కదా. మర్యాద ఇస్తే ఇస్తాను, ఇవ్వను. మీ మర్యాద ఇవ్వడం చాలా ఎక్కువ అని తెలుసు, అని నాకు తెలుసు. చాలా పోస్టింగ్ లేకుండా ఉన్నావని, సబబు కాదని మాటలను పోలీస్ స్టేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. మాట వచ్చినప్పుడు, మీరు మాట తూలినప్పుడు 100 మాట్లాడతారు. ఇది పొంపులగాడి తాగాదా? మీరు పొంపులగాడి తాగాదా రాకూడదు. అధికారిగా ఉండాలి కదా. మీరు మర్యాదగా మాట్లాడితే మర్యాదగా ఉంటాయి, మాటలు లేనప్పుడు మాటలు వస్తాయి. ఇప్పుడు వచ్చింది మాట ఏమని? పేకాటలు పెట్టా ఆడిస్తున్నామని చెప్పని నేరం మీద సస్పెండ్ చేశామన్నారు. మరి దీనికి సమానం చెప్పి జైపాల్ గారు నువ్వు ఇప్పుడు ఈయన అన్నాడు కదా, దీనికి సమానం చెప్పండి జైపాల్ గారు మీరు. సారీ నువ్వు అని వచ్చింది పొరపాటు అలవాట్లో. నా లక్షణం అయిపోయింది కదా, మీరు అన్నారు కదా. నేను చాలా ఇదని దీంట్లో మొత్తం చాలా చదివా మీ గురించి, మీరు మీ కవి హృదయాల గురించి, నా గురించి మీరు గొప్పగా చిత్రీకరించిన దాని గురించి అన్ని చదివాను. మీ పబ్లిసిటీ కోసం, రాజకీయ ఎదుగుదల కోసం
పోలీసు వారి యొక్క ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతున్న మీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఇదే రకంగా వ్యవహరిస్తే పోలీసు వారి విధులకు ఆటంకం కలిగించేలా ఉన్న మీ యొక్క కార్యకలాపాలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోండి. ఆల్రెడీ మా అబ్బాయి మీద కేసు కట్టారు. తెల్లారుజామున జైపాల్ గారు మీరిచ్చిన ఫిర్యాదుతో నా మీద తెల్లారుజామున 2ంటికి ఎప్పుడో కేసు కట్టారని చెప్తున్నారు. కట్టండి. కాదండి, కేసులు కట్టి ఏంటి అక్రమ కేసులు ఎన్ని నిలబడతాయి? అక్రమ కేసులు నిలబడతాయా? పబ్లిసిటీ ఎవరిది? పబ్లిసిటీ కాదు సార్, ఎవరిది జైపాల్ గారు పబ్లిసిటీ? ఎవరిది పబ్లిసిటీ అంటున్నా? మేము పబ్లిసిటీ కోసం రాజకీయ ఎదుగుదల నాది. ఇంకేం ఎదగను బాబు. జైపాల్ గారు, నేను ఇంకేం ఎదగను. ముఖ్యమంత్రిగా ఇంకెక్కడ అవుతాను? అవదు కదా, మాకు ముఖ్యమంత్రి జగనే. ఇక నేను అయిపోయింది, అన్నీ మానేజాయి. ఇప్పుడు ఏమి వద్దనే కదా, 3 సార్లు ఎమ్మెల్యే అయిపోయా, ఈ ఊరికి చేయాల్సింది చేసేసా, మంత్రి కూడా అయిపోయింది, ఇక చాలులే బాబు అని చెప్పని నేను మానుకున్నా. ఇంకా నేనేం ఎదుగుతాను? నా ఎదుగుదల, నా పబ్లిసిటీ, ఇంకేం పబ్లిసిటీ? ప్రస్తుతం జైపాల్ గారు, నా ఉద్యోగం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతాలని, అక్రమాలని, దుందుడుకు చర్యల్ని, దోపిడీల్ని, ప్రజల్ని దోచుకునే చోట ఎక్కడెక్కడ జరుగుతుందో ఆ దాంట్లో పోరాటం చేస్తున్నటువంటి కృష్ణా జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి అండగా ఉద్యోగం చేయటమే నా విధి నిర్వహణ. దానిలో భాగంగా ఆ దోపిడీదారులకు ఎవరెవరైతే కొమ్ము కాస్తుంటారో వాళ్ళని కూడా గట్టిగా నిలదీయటం అనేది నా ఉద్యోగ ధర్మం, నేను చేయాల్సినటువంటి విధి. దానిలో భాగమే నువ్వు నన్ను పబ్లిసిటీ అనుకున్నా సార్, జైపాల్ సార్, మీరు నన్ను దాన్ని పబ్లిసిటీ అనుకున్నా, నా రాజకీయ ఎదుగుదల అనుకున్నా, ఏమనుకున్నా నిలదీయటం మాత్రం ఆగదు జైపాల్ గారు. ప్రశ్నించటం ఆగదు జైపాల్ గారు. కేసు కట్టి జైల్లో వేసినంత మాత్రాన జైలు ఊసల లోపల నుంచి కూడా ప్రశ్నిస్తూనే ఉంటాను జైపాల్ గారు. నేను అనుచిత వ్యాఖ్యలు పోలీసు శాఖ నుంచండి. పోలీసు శాఖ ఏంటి? ఇందులో శాఖ ఎక్కడొచ్చింది జైపాల్ గారు? శాఖ ఎక్కడొచ్చింది అంటున్నా. నేను మొన్న పామర్లో కూడా చెప్పా, మాలో ఎలా అయితే రాజకీయ నాయకుల్లో ఎలా అయితే తప్పుడు వాళ్ళు కొంతమంది ఉన్నారో, బుద్ధి గడ్డి తిని పేకాట్ల మీద బతుకుతున్నారో, క్లబ్బులు నడిపి బతుకుతున్నారో, ఇసుక తిని బతుకుతున్నారో, మట్టి అమ్ముకుని బతుకుతున్నారో, జనాలకి పనులు చేయడానికి లంచాలు తీసుకుని బతుకుతున్నారో, కాంట్రాక్టర్ల దగ్గర బల్ల కింద చేయి పెట్టి లంచాలు తీసుకుని బతుకుతున్నారో, మాలో చెడిపోయినట్టుగానే కొంతమంది పోలీసుల్లో కూడా కొంతమంది అధికారులు, ఉద్యోగస్తులు చెడిపోయి ఉన్నారండి. వారిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతున్నానని చెప్పాను. అంటే మీలో చెడిపోయినా కూడా మేమేం మాట్లాడకూడదు ఎవరిని? కాదండి, మీలో చెడిపోయిన ఉన్నోళ్ళు కూడా తప్పుడు కేసులు కట్టి దుర్మార్గాలు చేస్తుంటే కూడా మాట్లాడకూడదా? అది శాఖకి సంబంధం ఏమవుతుంది? కృష్ణా జిల్లాలో దాదాపుగా 3,500 నుంచి 4,000 మంది పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు. అందరూ జైపాల్ గారు లాగా నీతిగా, నిక్కచ్చిగా, నికార్సుగా. జైపాల్ గారు మీలాగా అందరు లేరు, కొద్దిమంది తేడాగా ఉన్నారు. అక్కడక్కడ వేళ్ల మీద లెక్క పెట్టేట్టుగా యూనిఫామ్ వేసుకుని బారులోకి వెళ్ళి తాగుతున్నారండి. నీలాగా నిక్కచ్చిగా ఎవరు లేరు జైపాల్ గారు. నువ్వేమనుకుంటున్నావు? అంతా నేనే అనుకుంటున్నావు. మీకులాగా అందరూ ఉంటలా పోలీస్ వ్యవస్థలో. మాలో చెడిపోయినట్టే మీలో కూడా కొంతమంది తేడాగా ఉన్నారు. కొద్దిమంది భయం కూడా లేకుండా, అంటే ఉద్యోగం, విధి నిర్వహణ, నెత్తి మీద సింహం, భుజం మీద సింహం అంటే కూడా భయం లేకుండా కొంతమంది పనిచేస్తున్నారు. అధికారంలో ఉన్న వారికి తొత్తులుగా పనిచేస్తున్నారు కొంతమంది. అప్పుడు మాట్లాడతారండి. బాధ కలిగినోడు, గాయపడ్డాడు, అన్యాయానికి గురిగా పడినోడు నిలదీస్తాడు. అతన్ని నిలదీస్తే మొత్తం మా 4,000 మందిని నిలదీసినట్టంటే ఇక భగవంతుడే కాపాడాలి జైపాల్ గారు మిమ్మల్ని. ఇలా మీరు భావనలోకి తీసుకుని ఇలా మీరు మాట్లాడితే కనుక భగవంతుడు తప్పితే ఎవరు కాపాడలేరు. అంటే ఎలా ఉందంటే ఇదేదో నియంత రాజ్యం. ఇది నియంత రాజ్యంలో విలేకరులు వార్త రాసినా జైల్లో వేయటమే, సామాన్యుడు ప్రశ్నించినా జైల్లో వేయటమే,
చాలా డిక్టేటర్షిప్ కంట్రీలో ఉంటాయి. దేశ బహిష్కరణ, లేకపోతే 100 ఏళ్ళు. నెల్సన్ మండేలా జీవితం అదే కదా. అంటే నేను నెల్సన్ మండేలా అని అంటలా, అలా ఊహించుకుంటున్నారేమో. ఇక్కడ వ్యవస్థనే అది కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం సార్, ప్రజాస్వామ్య దేశం. జైపాల్ గారు 4000 మంది పోలీసులు, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 4000 మంది పోలీసుల్లో అందరూ జైపాల్ గారు లాంటి వాళ్ళు అయితే అసలు బాధ ఎందుకు? ధర్మం 4 పాళ్ళ జమ్ జమ్ అని నడుస్తుంది కదా. ఏ జైపాల్ గారు, నేనంటున్నా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని, జైపాల్ గారు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని 4000 మంది పనిచేస్తే అసలు తగ్గు ఎందుకు? అసలు ప్రజలకి పోలీసు వ్యవస్థకి ఫ్రిక్షన్ ఎందుకు ఉంటుంది? అసలు ఉండదు కదా. నేను ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, జైపాల్ గారితో మొత్తం జిల్లాలో ఉన్నటువంటి 4000 మందికి మోటివేషన్ క్లాసెస్ ఇప్పించండి. వారిని ఆదర్శంగా తీసుకుని ఎక్కడ పొరపాట్లు చేయకుండా, వేధింపులు చేయకుండా, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి తొత్తులుగా మారకుండా వాళ్ళని ఎక్కడెక్కడైతే అందరిని అంట్లా, ఇందులో నికార్సైన వాళ్ళు బోలంత మంది ఉన్నారు, అద్భుతమైన వాళ్ళు. జీతంతో తప్పితే పొరపాటును కూడా గడ్డి కర్రనాళ్ళు ఎంతమంది ఉన్నారు? 4000 మందిలో దగ్గర దగ్గర 3000 మంది పైచిలకు మందే నిజాయితీగా నికార్సుగా బతికే పోలీసులు ఉన్నారు. సమాజాన్ని కాపాడాలని వాళ్ళు. ఎవరన్నా అధికారి తప్పు చేస్తుంటే పక్కకి వెళ్ళి తిట్టుకునే వాళ్ళు ఉన్నారు, టోపీ తీసి తిట్టుకునే పరిస్థితులు ఉన్నారు. ఏంట్రా బాబు ఇంత దుర్మార్గం చేస్తున్నారని చెప్పని. వాళ్ళెవరి గురించి ఎందుకంటే నెత్తి మీద చూస్తారు, శాల్యూట్ కొడతారు, బంగారంలా కడుపులో పెట్టుకుంటారు ప్రజలు. వాళ్ళందరినీ మీరు దుర్మార్గుల్ని మంచి పోలీసులని అందరిని ఒకటే ఘాటను కట్టేసి మేమంతా అంటే ఎట్లా సార్? ఇది జరగదు జైపాల్ గారు. ప్రశ్నిస్తారు సార్. వారు ఏమంటారంటే, నాని గారు అర్థం చేసుకోవాల్సింది ఏమనగా, పోలీసు వ్యవస్థ ఆధారితంగా పనిచేసేవారు మీరన్నట్లు సొంతంగా ఇష్టం వచ్చినట్లు పనిచేయరు. చూడండి నవ్వుతున్నారు, వెనకాల ఉన్న విలేకరులు కూడా నవ్వుతున్నారు ఈ మాట. సొంతంగా మొత్తం ఎవరి మీద ఆధారపడరంట, సొంతంగా ఇష్టం వచ్చినట్టు పనిచేయరంట, దానికి రూల్స్ ఉంటాయంట. కాబట్టి ఇక్కడ వేస్తాము అక్కడ వేస్తామని మాట్లాడటం సబబు కాదంట. అంటే నాకు తెలిసినంత వరకు ఊరికి సదా చెప్తున్నా, ఈ గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రాగానే, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం రాగానే పామర్లో అప్పుడున్న ఎస్పీ గారు డిఐజీ గారు కలిసి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి పోస్టింగ్ ఇచ్చారు. అతను జాయిన్ అయ్యారు. వారు జాయిన్ అయ్యాక వెంటనే అతను ఖాళీ ఎందుకు చేయించారు? ఏం తప్పు జరిగిందని? చెడ్డోడైతే అక్కడ పోస్టింగ్ ఎందుకు వేశారు? చివరికి వేరే మంత్రి గారు పోట్టాడి తీసుకెళ్లి 4 జిల్లాల అవతల వేసుకున్నాడు కదా. దాన్ని ఏమంటారు నాకు తెలియదులేండి. మీరు చిలకలపూడిలో ఉండంగానే తాలూకాలో 2014లో కూటమి ప్రభుత్వం కుల రవీంద్ర గారు, అంటే నీకు గుర్తు చేయడం కోసం చెప్తాను, కుల రవీంద్ర గారు మంత్రి అవ్వంగానే 14లో ఒక సిఐ గారిని, ప్రస్తుతం పశ్చిమ గోదావరిలోనో తూర్పు గోదావరిలోనో అక్కడ ఉన్నట్టున్నారు వారు, లేకపోతే ఆ కోనసీమలోనో, వారు మచిలీపట్నం తాలూకాలో పోస్టింగ్ రాగానే వారిని జాయిన్ అవటానికి వీల్లేదు, జాయిన్ అయ్యాటానికి వీల్లేదు, నువ్వు స్టేషన్లో ఉంటే బాగోదని చెప్పని అతనికి ఫోన్ చేసి ఎస్పీ గారికి ఫోన్ చేస్తే, అప్పుడున్న ఎస్పీ గారికి, ఇప్పుడు రిటైర్ అయిపోయినటువంటి ఒక డిఐజీ గారు కొల్లు రవీంద్ర గారి ఇంటికి వచ్చి, ఆయన నేను ప్రోగ్రాంలో ఉన్నామంటే 2 గంటలు వెయిట్ చేసి డీజీపీ గారు ఇలా మీకు నచ్చజెప్పమన్నారని చెప్పినా కూడా అతన్ని జాయిన్ చేయలేకపోయారు కదా. మీరంటే చాలామంది అధికారులకి గుండెల్లో ఉంటారు కాబట్టి, మీరు నిజాయితీ గలవారు కాబట్టి, నిక్కచ్చిగా పనిచేస్తారు కాబట్టి మీకు రికమెండేషన్ అవసరం రాకపోవచ్చు. జైపాల్ గారు మీ ఎస్పీ ఆఫీసులో ఎస్పీసీసీ గారిని లేదా పోస్టింగులు చూసేటువంటి ఏవో గారిని చెప్పండి సార్, మన జైపాల్ గారికి ఎమ్మెల్యే లెటర్ లేకుండా పోస్టింగ్లు ఇస్తారని చెప్తున్నాడు సార్ జైపాల్ గారు. చెప్పండి సార్ జైపాల్ గారికి, ఆయన గ్రౌండ్లోకి రావట్లా పాపం, ప్రెస్ మీట్ కోసమే వచ్చారు నిన్న గ్రౌండ్లోకి. ఒక్కసారి ఆఫీస్కి పిలిచి చెప్పండి సార్. నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం పామర్లో
పామర్లో ఒక సిఐ గారు వెళ్తే ఎమ్మెల్యే గారు తండ్రి గారు ఎవరితో మాట్లాడారో నేను చెప్పను. వెంటనే ఆ సిఐ గారు వెంటనే వెనక్కి ఎత్తుకు వచ్చేసాడు. రాత్రి సాయంత్రం చేరాడు. సూర్యుడు మళ్ళీ లెక్క ముందుగానే వెనక్కి వచ్చేసాడు. ఎందుకు వచ్చేసాడు? ఏమంటారు దాన్ని? ఎవరు మాట్లాడారు? ఎమ్మెల్యే గారు తండ్రికి ఏం పని? సార్, లోకం మారిపోయింది. జైపాల్ గారు మీరు ఎక్కడో ఉండిపోయినట్టున్నారు. టైం మెషిన్లోకి వెళ్ళిపోయినట్టున్నారు. మీరు ఉద్యోగంలో చేరిన కొత్తలో ఉన్నప్పుడు ఎట్లా ఉందో అలాగే ఉందనుకుంటున్నారు పోలీస్ వ్యవస్థ అంతా. ఆ టైం మెషిన్ నుంచి ఒకసారి మళ్ళీ బయటికి రండి. చుట్టూ ఏం జరుగుతుందో జిల్లాలో ఒకసారి చూడండి సార్. చూడండి సార్ ఒకసారి. లేదు నిజంగానే తెలిస్తే ఆత్మవంచన తప్పు కదా, హిపోక్రసీ కదా. మీరు పలు సందర్భాల్లో పోలీస్ శాఖను బెదిరిస్తూ నెవర్ జైపాల్ గారు, పేరుని నాని ఎవడు ఇంతవరకు పోలీసు శాఖను బెదిరించలేదు. పోలీసు శాఖలో అధికార పార్టీ యొక్క అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి మంత్రులకి తొత్తులుగా వ్యవహరిస్తున్న వ్యక్తులు మాత్రమే, ఎవరైతే వ్యక్తులు ఉన్నారో పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారో వారిని ఖచ్చితంగా బెదిరించాను. తప్పుడు వాళ్ళని బెదిరించాలి. మీకు ఒక నేరం చేసిన ముద్దాయిని మీరు తీసుకొస్తే కాఫీ, టీ, బిస్కెట్, పలావ్ ఇచ్చి ఎస్ఐ గారి కుర్చీ ముందు కూర్చోబెట్టి విచారణ చేస్తారా? చెప్పండి జైపాల్ గారు, చేస్తారా? మీరు కూడా స్టేషన్లో చాలా మంది ముద్దాయిని తీసుకొచ్చారు కదా. అంకుశంలో రాజశేఖర్ తీసుకొచ్చినట్టుగా చాలా సార్లు ముద్దాయిని మీరు తీసుకొచ్చారు కదా. మీరు కూడా ఇలాగే చేశారా? తేడాగా ఉన్న మనుషుల్ని లైన్లోకి తేటాకి, తప్పయ్యా ఇది నువ్వు చెప్పటాకి. ఎవరికైనా సెన్సిటివ్ అయితే మాటతో చెప్తారు. ఆ సెన్సిటివ్నెస్ పోయి బాగా మందంగా అయిపోయినప్పుడు ఏం చెప్తారు? గట్టిగానే వార్నింగ్ ఇస్తారు. అంటే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు తప్పు అంటే కాకి యూనిఫామ్ మాటున పాపాలు చేస్తున్నా, తప్పులు చేస్తున్నా, అధికారిక పార్టీకి లోబడి వేధింపులు చేస్తున్నా ఏమీ అనకూడదు. అతన్నంటే మమ్మల్ని అందరినీ అన్నట్టే. అంటే ఆయన లంచం తీసుకుంటే మిమ్మల్ని అందరూ తీసుకున్నట్టేనా? ఒక పోలీస్ అధికారి లంచంలో సస్పెండ్ అయితే మీ అందరూ సస్పెండ్ అవుతున్నారు? అవ్వట్లేదు కదా. ఒక ఏసీబీ ఆఫీసర్ రైడ్ చేస్తే ఒక పోలీస్ అధికారి మీద అతను ఒక్కడు మాత్రం ఎందుకు సస్పెండ్ అవుతున్నాడు? మీరందరూ వెంటనే మీరు ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని అందరినీ సస్పెండ్ చేసేయండి, అతన్ని సస్పెండ్ చేయటం ఏంటి, మమ్మల్ని అందరినీ సస్పెండ్ చేయండి అనాలి కదా జైపాల్ గారు. అంటలేదు కదా. ఇది కూడా అలాంటిదే. ఎవరైతే తప్పు చేస్తున్నారో తప్పు చేస్తున్న వాళ్ళని ప్రశ్నిస్తున్నాం, గట్టిగా మాట్లాడుతున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇది తప్పయా, నువ్వు యూనిఫామ్ వేసుకున్నట్లా చేయకూడదు అని చెప్పని. అది నేను చేసింది నేరమే అయితే జైపాల్ గారు, మీరు ఏ దండన విధించినా, మీరు నన్ను ఏం చేసినా నేను సిద్ధంగా ఉన్నాను, శిరసావహిస్తాను. జైపాల్ గారు, శిరసావహిస్తాను. ఎందుకంటే పబ్లిసిటీ కదా. నేను చాలా ఎదిగిపోవాలి, మంత్రి అయ్యానికి ముఖ్యమంత్రి అయిపోవాలి. నేను చెప్పారుగా మీరు పలు సందర్భాల్లో పోలీస్ శాఖను బెదిరిస్తూ పోలీస్ స్టేషన్లకు వచ్చి సిఐలను సిబ్బందిని ఏ సిఐల్ని బెదిరించాను? ఎంతమంది సిఐల్ని బెదిరించాము? జైపాల్ గారు, మీరు ఇక్కడే ఉంటారు కదా. ఎందుకో నాకు వయసు మీరిపోయా, వయసు మీద పడే తెలియదు కానీ నాకెందుకో ఎప్పుడు జైపాల్ గారు బందర్లోనే ఉద్యోగం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. కళ మేబీ మీ మీద ప్రేమతో కలవచ్చు. మీరు ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నా అంటే నా కళ అయితే తప్పు నాదే, నేను వెనక్కి తీసుకుంటాను. కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉండి మంత్రిగా లేకుండా ఎంతమంది సిఐల్ని అసభ్యంగా మాట్లాడి దూషణ చేసి అమర్యాదగా మర్యాద పోగొట్టి కించపరుస్తూ తిట్టినటువంటి ఎన్నో వీడియోలుంటే ఒక్కరోజు కూడా జైపాల్ గారు బిజీ జైపాల్ గారు బిజీ. అప్పుడు ఒక్కరోజు కూడా కొల్లి రవీంద్ర గారి యొక్క ఈ ప్రెస్ అంటే అధికారులతో దూషణ పర్వం, మంత్రిగా ఉండి ఇన్సల్ట్ చేసినవి ఇప్పుడు మాట్లాడాల. మీరు బిజీగా ఉండుంటారు, బహుశా బాగా పోలీసు విధి నిర్వహణలో బిజీగా ఉండుంటారు. ఇవాళ నేను ఖాళీ, మీకు ఖాళీ దొరికినట్టుంది, నేను ఖాళీగా ఉన్నట్టే వచ్చి మీరు ఇదంతా కూడా
మీ కవి హృదయాల్ని మొత్తం అంతా కూడా చేశారు. పార్టీలు అధికారం మారవచ్చు, కానీ పోలీసు శాఖల అధికారులు సిబ్బంది సుదీర్ఘకాలం విధులు నిర్వహిస్తారు. మర్చిపోకూడదు ఈ విషయాన్ని. నాకే జైపాల్ గారు మీరు చెప్పింది. ఎస్, సుదీర్ఘకాలం పనిచేస్తారు. మీరు సుదీర్ఘకాలమే పనిచేస్తున్నారు. మీరు సూపర్ కాపు, మీరందరూ సుదీర్ఘకాలమే పనిచేస్తున్నారు. నేనేం దాంట్లో ఏమి పొరపాటును కూడా అది తేడా అన్నాం. కానీ 2 సంవత్సరాల మించి పని చేయకూడదు సార్. ఒక ఆఫీసరు సుప్రీంకోర్టు రూల్స్ చెప్పినట్టు మీరు ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు మీ అధికారులకు నచ్చినట్టు లేకపోతే మీరు ధర్మంగా అద్భుతంగా ఎరగదీసి పనిచేస్తున్నా 2 ఏళ్ల మించి ఉండకూడదు. ఇది కోర్టు తీర్పు, పోలీసు శాసనం. ఉండకూడదు. 2 ఏళ్లకి మారిపోవాలి. సుదీర్ఘకాలం చేయటానికి కుదరదు సార్. ఇది మరి ఎక్కడ నేర్చుకున్నారో ఈ సర్వీస్ రూల్స్? మరి నేర్పలేదా అంటే మీకు అనిపించా ఉండొచ్చు. నేను ఎక్కువ కాలం ఇక్కడే ఉంటున్నాను కాబట్టి సుదీర్ఘకాలం అందరూ కూడా అలాగే ఉంటారు అనుకోండి. లేదు, అందరూ మారిపోతున్నారు. మీరు చోట్ల అందరూ 2 ఏళ్ళకి మారిపోతూ ఉంటారు. ఒక మాజీ మంత్రిగా మీరు ఉపయోగించే భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. మీరు కూడా సభ్య సమాజమే కదా. మీరందరూ తలకాయ దించుకుంటున్నారా? మీరు జైపాల్ గారు, మీరు మీ స్నేహితులందరూ తలకాయ దించుకుంటున్నారా? మళ్ళీ పోలీసు శాఖ, మాటికి పోలీసు శాఖ ఈ రక్షణ కవచం. ఎవరైతే తప్పులు చేస్తున్నటువంటి పోలీసు యూనిఫామ్ మాటున ఉద్యోగంలో తప్పులు చేస్తున్నటువంటి వాళ్ళు మొత్తం 4000 మందిని మామూలుగా వెనకడుకో సామె చెప్తారు. నన్ను కొడితే కొట్టావు, మా బావను కొట్టు, నన్ను కొడితే కొట్టావు, ఆయన కొట్టే. పోలీసు శాఖ కాదు ఇది. పోలీసు శాఖలో కాకి యూనిఫామ్ వేసుకుని తప్పులు చేస్తున్న వారిని మాత్రమే జైపాల్ గారు. అందరినీ 4000 మందిని ఎందుకు లాక్కుంటారు? మీరు కూడా ఇందులోకి ఎందుకు వచ్చేస్తారు? నిజాయితీ గల పోలీస్ అధికారి మీరు కూడా ఇందులోకి ఎందుకు వచ్చేస్తారు? దీనిలో మీరు రావాల్సిన పని లేదు, పోలీస్ శాఖ రావాల్సిన పని లేదు. అధికారులు మీడియా సమావేశంలో ఏకవచనంతో మాట్లాడితే ఎవరిని ఏకవచనంలో, ఏ ఆఫీసర్ని ఏకవచనంలో మాట్లాడాం? మీ ఎస్పీ గారిని ఎప్పుడన్నా ఏకవచనంతో మాట్లాడామా? మీ డిఐజీ అశోక్ గారిని ఎప్పుడన్నా ఏకవచనంతో మాట్లాడామా? మీ డిఎస్పీ గారిని ఏమన్నా ఏకవచనంతో ఎప్పుడన్నా మాట్లాడామా? ఇప్పుడు ఎంతకీ డిఎస్పీ గారు ఎవరు ఉన్నారా? ఇన్ఛార్జిగా ఉన్నారా? డిఎస్పీ గారిను ఎవరిని ఏకవచనంతో మాట్లాడాం? ఎప్పుడన్నా మీరు మాట్లాడండి, మీరు చెప్పండి. ఎందుకు మాట్లాడతారు? తప్పు చేస్తే మాట్లాడతారు, తప్పు చేస్తే మాట్లాడతాం. మీరు తప్పు చేయబాకండి, ఏకపక్షంగా వ్యవహరించబాకండి, అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి తొత్తులుగా మారబాకండి అని చెప్పండి. ఎవరైతే, అందరినీ కాదు, వీళ్ళని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని. అంతేగాని ఎందుకంటారు? మీరు అన్నారు కదా, తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి నేను కూడా ఆ ఏకవచనంతో మాట్లాడిన వాళ్ళకి అన్నయ్య లాంటో తండ్రి లాంటో వయసున్న అయి ఉంటాను, అందుకని మాట్లాడుతూ ఉంటాను. అదెందుకు అనుకోరా సార్? మీరు దాన్ని అలా తీసుకోరా? మీరు పేర్ని కృష్ణమూర్తి అయితే తండ్రిలాగా తీసుకోవాలి వయసుని, మీరెవరు తీసుకోరా నేను ఏకవచనంతో మాట్లాడితే? సరే సార్, మంచిదే సార్. ఒక మాజీ మంత్రి మాట్లాడే ముందు సంబంధిత విషయంపై పూర్తి పరిజ్ఞానం కలిగి ఉండాలని. నా కర్మ ఏంటో కానీ అసలు నేను రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి అసలు పరిజ్ఞానం లేకుండా, భాషా జ్ఞానం లేకుండా, విషయ జ్ఞానం లేకుండా లాటరీ కొట్టినట్టు ఇక్కడ దాకా వచ్చేసాను జైపాల్ గారు. చీట్లు తీస్తారు కదా, చీట్లు తీస్తా ఇక్కడ దాకా వచ్చేసాను. జనం చీట్లు తీస్తున్నారు, ఇక్కడికి వచ్చేసాను. 3 సార్లు ఎమ్మెల్యే అయిపోయాను. విషయ పరిజ్ఞానం లేకుండా, సంస్కారం లేకుండా, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా. నిజంగా దేవుడా, ఏంటయ్యా నన్ను ఇలా తయారు చేశావు? జైపాల్ గారు తలదించుకుంటున్నాడు, బాధపడుతున్నాడే.
విషయ పరిజ్ఞానం దేవుడా, విషయ పరిజ్ఞానం లేకుండా కూడా మాట్లాడుతున్నానండి నేను. మీరు అడిగినట్లు మున్సిపల్ శాఖ వారు అందజేసినటువంటి రిక్వెషన్ కాపీ ఉంది, దాన్ని మీడియా సమక్షంలో జతపరిచి రిలీజ్ చేస్తున్నాం. నీకు ఇచ్చానా? ఇది కాదు ఇచ్చా కదా, ఇక్కడ ఉందా సార్? ఇదే కదా జయపాల్ గారు మీరు రిలీజ్ చేసింది? మీరు నేర పరిశోధనలో నిష్ణాతులు జయపాల్ గారు, నేర పరిశోధనలో అద్భుతమైన నిష్ణాతులుగా మీకు పేరుంది. ఒకసారి కమిషనర్ గారి సంతకం చూడండి ఒకసారి. నిజంగా ఆయనే పెట్టాడా? అడావిడిగా నిన్న పెట్టించారా? పెట్టించేప్పుడు ఏమైనా ఎడం చేత్తో కానీ కాలుతో కానీ చేత్తో కాకుండా ఇంకెవరన్నా పెట్టారా? వారు అంతకితం ఉన్నటువంటి సంతకాలు కూడా ఉన్నాయి నా దగ్గర. అంటే మీకు తేడా కనిపించకపోవచ్చు, మీరు ఒకసారి ఎవరికన్నా చూపించినా సరే ఇదేమో అక్షరకృష్ణ సంతకం. వెనకటికి రాత్రిపూట పివి నరసింహారావు ఉండగా అక్షరకృష్ణ అని రాత్రిపూట సంతకం నేర్పేవాళ్ళు, పేరు రాయటం సంతకం నేర్పేవాళ్ళు, రాత్రిపూట దీపం పెట్టి నేర్పేవాళ్ళు. వయోజన విద్య అండి బాబు గారు, వయోజన విద్య ఇది ఆ సంతకం. ఇది చూడండి ఒకసారి, వారి స్ట్రోక్స్ చూడండి ఒకసారి. ఇది ఆయన పత్రికా ప్రకటన. గతంలో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఒకసారి ఇది ఒరిజినల్ కాదో ఒకసారి చెక్ చేసుకోండి జయపాల్ గారు. వారు ఇంకేమన్నారంటే, మీరు జిల్లా ఎస్పీ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ సదరు మున్సిపల్ శాఖ వారు అక్రమ కట్టడాలు కూల్చివేత విషయంలో పోలీసు సిబ్బందిని భద్రతగా ఉండమని అడిగినట్లు సదరు రిక్వెషన్ కాపీ పోలీసు సిఐకి, చిలకలపూడి సిఐకు పెట్టినట్లు చూపినట్లయితే నేను నోరు మూసుకుంటానని. ఎస్, నిన్న పడగొట్టిన దాంట్లో అది అది నాకు సంపూర్ణంగా నేను సందేహం వ్యక్తం చేస్తున్నాను. ఇది అతను ఒరిజినల్ సంతకం కాదు. ఇది దొంగదో ఏదైనా పర్లా, మేము మాకేదో కాగితం వచ్చేస్తే మేము చేసేస్తామంటే మాకేం సంబంధం లేదనుకుంటున్నాం. పోనీ మీ తృప్తి మేరకు నాని అంటే మీరు నాకడేమో నాకేమో నీతి నిజాయితీ లేదు, నాకు సంస్కారం లేదు, సభ్యత లేదు, నా రాజకీయ ఎదుగుదల కోసం పబ్లిసిటీ కోసం ఏది పడితే అది మాట్లాడతానని చెప్పారు. మళ్ళీ మీరే నా నుంచి నిజాయితీ కోరుకుంటున్నారు. ఏమని? నువ్వు మాట మీద నిలిపి. ఎస్, సరే, నీ నమ్మకాన్ని జయపాల్ గారు, మీ నమ్మకాన్ని నేను పోగొట్టదలుచుకోలేదు. మీ ఎస్పీ గారితో నేను అన్న మాట ఏమన్నాను? ఎస్పీ గారు చూసుకోండి, కమిషనర్ గారు బందోబస్తుకు రమ్మన్నారని కుల రవీంద్ర గారు మీకు ఫోన్ చేయగానే కమిషనర్కి అండగా పంపడానికి మీరు చెప్పంగానే 100 మంది పోలీసుల్ని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చేసేసి అక్కడికి కూలదోటాకి మొత్తం బందరు పక్క నుంచి సిఐలు, ఎస్ఐలు అందరినీ మీరు పంపించేస్తున్నారు. 100 మంది పోలీసులను పంపించేస్తున్నారు. రేపు ఎవడన్నా దెబ్బతిన్నాడు కోర్టుకు వెళ్తే ఇబ్బంది పడతారు, చూసుకోండి. మీకు గనక ఇది ఇవాళ గనక ఏది బిల్డింగ్ జనసేన వాళ్ళ బిల్డింగు పడగొట్టిన దాంట్లో మున్సిపల్ కమిషనర్ గనక ఇచ్చుంటే ఈ సంగతి మీద నేను మాట్లాడను అని చెప్పన్నా. మాట్లాడను, మీ పాత్రను నేను ప్రశ్నించను. నిన్న మీరు జనసేన బిల్డింగ్ పడగొట్టిన దాంట్లో ఇక నేను పోలీసు పాత్ర గురించి మాట్లాడను. ఆ బిల్డింగ్ పడగొట్టడంలో మీరు ఎందుకు రక్షణకు వెళ్ళారని నేను పొరపాటున మాట్లాడను. పామర్ సీసీ ఇప్పుడు ఇది కూడా ఇప్పిస్తారా? నీకు క్షమాపణ చెప్తాగా వద్దా జయపాల్ గారు? సీసీ ఫుటేజ్ కూడా ఇచ్చే క్షమాపణ కూడా చెప్పేస్తా కదా. ఎవరికి? పామర్ సిఐ గారికి, పామర్ ఎస్ఐ గారికి చెప్పేస్తా కదా. ఇప్పుడు ఇవాళ మీకు మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నా కదా. నేను ఈ కొబ్బరి తోటలో జనసేన వాళ్ళ బిల్డింగు నేలమట్టం 45 లక్షలతో కట్టుకున్న బిల్డింగు నేలమట్టం చేశారు. చేసిన దానికి మీరు రక్షణగా వెళ్ళి సుమారుగా మొత్తం బందర్లో ఉన్న సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు అందరూ వెళ్ళి రక్షణ కాశారు, పోలీసు అందరూ కదా. అయినా కూడా పొరపాటున పోలీసు పాత్ర గురించి పొరపాటును కూడా నేను మాట్లాడను. హ్యాపీయా? మామూలు నాకు వ్యక్తిత్వం లేదు కదా.
రాజకీయాల కోసం ఏది పడితే అది మాట్లాడతా కదా, పబ్లిసిటీ కోసం రాజకీయ ఎదుగుదల కోసం మాట్లాడతా కదా. కానీ మీరు నమ్మకం పెట్టుకున్నారు కదా నా మీద, మాట్లాడండి. నేను ఇక్కడ ఏమైనా మున్సిపల్ సిబ్బంది ఎక్కడైనా ఇటువంటి అనధికార కట్టడాలు కూల్చివేతలు జరిగినా మాకు ఇచ్చిన అర్జీ మేరకు వారికి భద్రత కల్పించడం యొక్క బాధ్యత. అటువంటి కట్టడాలు కూల్చివేతకు సంబంధించిన సమాచారం సంబంధిత శాఖ అడిగి తెచ్చుకోవాలి తప్ప పోలీసులు లేదు. ఏమన్నా ఖచ్చితంగా కుమ్మరగూడెంలో మీకు రిక్వెషన్ ఇచ్చారా? ఉంటే ఆ లెటర్ కూడా ఇవ్వండి. కుమ్మరగూడెంలో మీరు పోలీసు బందోబస్తు ఇచ్చారు కదా, తెల్లవారుజామున చీకటితో సూర్యుడు అటా లేస్తున్నాడు కొట్టారు కదా, 200 ఇళ్లు నేలమట్టం చేశారు కదా, ఇవ్వండి. ఆ రిక్వెషన్ కూడా చూపించండి. కుమ్మరగూడెంలో దాంట్లో కూడా పోలీస్ పాత్ర గురించి మాట్లాడను. 600 బడ్డీ కొట్లు ధ్వంసం చేశారు కదా, బతుకులు సిద్ధం చేశారు కదా. ఎవరు? మున్సిపాలిటీ వాళ్ళు, కుల రవీంద్ర కలిసి, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు గారు, కుల రవీంద్ర గారు కలిసి ఛిద్రం చేశారు కదా. వాళ్ళనే అంటాను, మీ పాత్ర గురించి ఏం మాట్లాడు. దానికి కూడా రిక్వెషన్ ఉంటే ఇచ్చేసేయండి, రిక్వెషన్ ఇచ్చేసేయండి, దాన్ని కూడా మాట్లాడండి. మీరన్న మాట నిలబెట్టుకుని బేషరతుగా మా పోలీస్ శాఖ అధికారులు సిబ్బంది క్షమాపణ చెప్పాలి. దేనికి? నేనేమన్నాను? క్షమాపణ చెప్తానా? చదువుకోండి, చూసుకోండి ఒకసారి వీడియో. మాట్లాడను, మూసుకుంటాను అని చెప్పా. ఏది? కొబ్బరి తోటలో బిల్డింగ్ పడగొట్టిన దాంట్లో పోలీసు పాత్ర గురించి మూసుకుంటాను. ఎస్, నువ్వు నన్ను నమ్మకంగా అడిగావు, ఎస్ మూసుకుంటా. నేను అడిగింది ఎక్కడ? క్షమాపణ చెప్తాను మీ పోలీస్ శాఖకు కాదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు జైపాల్ గారు. పెన్ను ఉంది కదా, చాలా పెన్నులు ఉన్నాయి, 4-5 పెన్నులు ఉన్నాయి కదా అని గ్రూప్ డిస్కషన్ లాగా కూర్చుని రాసి ఇదంతా చేసి మీ కవి హృదయాల్ని మీరు ఇలా మాట్లాడితే, అసత్యాలు మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. నాకేనా అసహ్యం ఉండేది? మీకున్నదా? మీరు మాట్లాడితే సభ్య సమాజం తలకాయ దించుకోదేంటి? నేను పామర్ స్టేషన్లో ఒక దళిత విద్యార్థిని వాళ్ళ తండ్రిని తప్పుడుతనంగా ఎఫ్ఐఆర్ లేకుండా, ఎఫ్ఐఆర్ కట్టకుండా ఫోన్ చేసి బెదిరించి పొలంలో మినుము నారు పీక్కుంటున్నటువంటి ఆ తండ్రిని, జొజ్జువరపు బుజ్జిని, చిన్నిని ఫోన్ చేసి దబాయించి బెదిరించి స్టేషన్కి పిలిపిస్తే కడుపున పుట్టిన కూతురు వెళ్ళి మా నాన్న ఎందుకు పిలిచావని నిలదీసినందుకు అసభ్య పదజాలంతో మాట్లాడి గుండెల మీద చేతులు పెట్టి తోసి ఆ అమ్మాయి, నేను ఎస్పీకి చెప్తాను నీ సంగతి, నువ్వు ఎట చేస్తావా అట చేస్తావా అని ఆ అమ్మాయి తిట్టుకుంటా మెట్లు దిగుతా కిందకు వస్తుంటే వరండాలోంచి మీ సిఐ పై ఫస్ట్ ఫ్లోర్లోంచి దాన్ని లాక్కురండి అని బూతులు మాట్లాడుతూ లమ్ గిమ్ అని మాట్లాడితే కింద హోంగార్డు గారు, మహిళా హోంగార్డు గారు కింద నుంచి మెట్ల నుంచి దిగుతున్న అమ్మాయిని పట్టుకుని గేటు దాటనివ్వకుండా కొట్టింది. కొట్టుకుంటా ఈడ్చుకుంటా అమ్మాయి బట్టలు చెంపుకుంటా పైకి తీసుకెళ్ళింది. ఈ సీసీ ఫుటేజ్ని మీరు, నేను తప్పుడు అంటే ముద్దాయి మాటలని నేను మీ పామరు పోలీసు సిఐ మీద, ఎస్ఐ మీద అసత్యాలు మాట్లాడానని మీరు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, సంతకాలు లేకుండా, మనిషి లేకుండా అని మొన్న అడిగాను కాబట్టి దాన్ని ఇచ్చారు. కాబట్టి ఒకవేళ మీరు సీసీ ఫుటేజ్ మీడియాకి ఇవ్వండి. ఎవరైతే నేను చెప్పినటువంటి అమ్మాయి పేరేంటంటే పామర్ విద్యార్థిని జైల్లో ఉంది, సుప్రియ, తప్పుడు కేసులో, హత్యాయత్నం కేసులో జైలు శిక్ష అనుభవించి ఈరోజు బయటకు వస్తున్నట్టుంది. ఆ అమ్మాయి వచ్చేసిందా బయటికి? నిన్న సాయంత్రం బయటకు వచ్చినటువంటి ఆ సుప్రియ 307లో అంటే 307 హత్యాయత్నం కనుక మీ హోంగార్డ్ గారిని చేసినట్టు వీడియో రిలీజ్ చేయండి. ఎస్, నేను మీ పోలీసు సిఐ గారికి, ఎస్ఐ గారికి, ఆ మహిళా హోంగార్డుకి నా క్షమాపణ చెప్తానని చెప్పాను. ఎస్, ఇప్పటికీ నిలబడున్నా జైపాల్ సార్, ఇప్పటికీ నిలబడున్నా. అంటే నేను పోలీసు శాఖను ఏమనలేదు, ఏ పోలీసుల్ని తప్పు చేయని ఏ పోలీసుని కూడా నేను మాట్లాడలా. ఇంకేమంటారంటే ఏదో మా ఇంటికి కాపలా కూడా రక్షణ ఏదో అని రాశారు. అది ఎక్కడ ఉంది? నాకు అధికారంలో ఉన్నప్పుడు రక్షణ ఎక్కడుంది? అది ఇదంతా లవ్ లెటర్. నా క్యారెక్టర్ గురించి 4-5 పేజీలు అన్నప్పటికీ మిస్ అయిపోయా. గోల్డెన్ వర్డ్స్ మిస్ అయితే అట్లాగా. నేను నా డైలాగులకి చుట్టూ కేరింతలు కొడుతున్నారని చెప్పని నేను మాట్లాడుతున్నానంట. థ్యాంక్స్, జనరంజకంగా మాట్లాడుతున్నానని చెప్పి నాకు సర్టిఫికెట్ ఇచ్చారు. థ్యాంక్స్ జైపాల్ గారు. నేను జనరంజకంగా మాట్లాడుతున్నానని చెప్పి మీరు సెటైర్ వేసినా కూడా
దాంట్లో మంచి తీసుకుంటున్నా, చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ జనరంజకంగా ఆనందించేట్టు మాట్లాడుతున్నా కదా. అంటే అంటే వాళ్ళు ఎందుకు చప్పట్లు కొడుతున్నారు? తప్పు చేస్తున్న వాళ్ళని గట్టిగా వడ్డిస్తున్నావు, కాల్చి వాత పెడుతున్నావు మాటలతో అని చెప్పని చప్పట్లు కొడుతున్నారని తీసుకోరా మీరు? తీసుకో, ఏం పర్లేదు. ఎక్కడండి, ఎక్కడది? ఇక్కడ ఏమన్నారు, పదవిలో ఉన్న సమయంలో మీకు ఏ విధంగా పోలీసు భద్రత కల్పించారో అనేది మర్చిపోయి మీకు రక్షణ అందించిన ఇదే శాఖపై. అంటే నేను ఇప్పుడు పవర్లో లేను, అధికారం లేను. అనేక మార్లు మా ఇంటి ముందుకు చాలామంది రౌడీ వేదలు వచ్చే ప్రయత్నం చేశారు. మా కార్యకర్తలే నన్ను కాపాడారు, నిలబడ్డారు నాకు అండగా. మరి ఇప్పుడు బతుకుతున్నాను కదా సార్, నేను ఇప్పుడు బతికే ఉన్నా కదా, చచ్చిపోలేదు కదా, నన్ను ఎవరు మర్డర్ చేయలేదు కదా. ఆ రోజు ప్రభుత్వం ఆదేశించింది, కల్పించింది. నేను వద్దన్నా సరే నేను ఎస్కార్ట్ వద్దనేవాడిని, ఊర్లో బండి మీద వెళ్ళేవాడిని. జైపాల్ గారు మీకు తెలుసు కదా, నేను ఊర్లో మంత్రిగా ఉన్నా కూడా బండి మీదే తిరుగుతూ ఉండేవాడిని కదా, గన్మెన్ లేకుండా. వెంటనే ఎస్పీ ఆఫీస్ నుంచి నాకు ఇచ్చిన గన్మెన్లందరినీ పిలిచి ఎన్నిసార్లు మెమోలు ఇచ్చారు, ఎన్నిసార్లు సస్పెండ్ చేస్తామని చెప్పి నా చుట్టూ ఉన్న గన్మెన్లను బెదిరించారు. అడగండి, పోనీ అడగండి. ఎక్కడో గడ్డి పీకుతానో, మొక్కలకి నీళ్లు పోస్తానో ఉంటారుగా నాకు గన్మెన్లు. ఎందుకంటే మా గన్మెన్లు చేశారంటే అక్కడి నుంచి వేధింపులే కదా. 2 ఏళ్ల నుంచి నా గన్మెన్లు చేసిన వాళ్ళందరికీ వేధింపులే కదా. నాకు చేయని, కొడాల నానికి చేయని, లేదా దాదాపు ఆల్మోస్ట్ వైసీపీ ఎమ్మెల్యేలకు చేసిన వాళ్ళందరూ కూడా 2nd గ్రేడ్ పోలీసులుగానే బతుకుతున్నామని వాళ్ళు బాధపడుతున్నారు. బయట పెళ్లిళ్ళు అక్కడ ఇక్కడ చెప్పినప్పుడు మాట్లాడుతున్నారు. సార్ మాకు ఎందుకు ఇచ్చారు? నేను ఎవరిని ఏ పోలీస్ ఆయన్ని నాకు అతన్నేండి నేను అడగల. వాళ్లే పంపించారు, వచ్చిన వాళ్ళు పని చేసుకెళ్లారు. వాళ్ళు ఎప్పటికీ నేను మొదటిసారి 2004 నుంచి నేను పనిచేసినటువంటి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుకి వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగినా నాకు వచ్చి చెప్తారు. చిన్న కష్టం వచ్చినా నాకు ఫోన్ చేసి, అయ్యా నాకు ఈ కష్టం వచ్చిందని అని చెప్పి చెప్తారు. నేను వెళ్తాను, నేను చేయగలిగితే అండగా ఉంటాను, లేకపోతే ఓదార్చి వస్తాను. ఈ రోజుకి ఆ బంధాలు కుక్కతో పోటీ పడతా. జైపాల్ గారు, నాకెవరన్నా పని చేస్తే, నాకెవరన్నా మేలు చేస్తే కుక్కతో పోటీ పడతా విశ్వాసంలో. మీరు మర్చిపోబాకండి. మనిద్దరం కూడా ఎన్నోసార్లు, ఎన్నో రాత్రులు మీరు వచ్చారు, మాట్లాడుకున్నాం, చిట్ చాట్ చేసుకున్నాం. ఎన్నో సందర్భాలు మీ ప్రేమని, మీ అభిమానాన్ని ఎంతో నా మీద కురిపించేవాళ్ళు, వలకబోసేవాళ్ళు. ఇప్పుడు అనిపిస్తుంది వలకబోయటం కురిపించడం కాదు, పారబోసావని చెప్పండి. పోలీసు శాఖ పట్ల ఏనాడు పేర్ని నాని అనేవాడు, నేను అద్భుతంగా చెప్తా. పోలీసు శాఖ బందర్లో 2 లక్షల జనాభా ఉంటే 2 లక్షల జనాభా ఉంటే కేవలం 200 మంది పోలీసు కంట్రోల్ చేస్తుంటారు, కాపాడుతుంటారు అని చెప్పి ఎన్నోసార్లు ఎస్పీ స్థాయి అధికారులకి నేను అపోజిషన్లో ఉండగా, ఇవాళ గుంటూరు ఐజీగా ఉన్నటువంటి, ఎడిషనల్ డీజీగా గుంటూరు ఐజీ స్థానంలో పనిచేస్తున్నటువంటి ఆయన ఇక్కడ ఎస్పీగా ఉన్నప్పుడు కూడా నేను వెళ్ళి అదే చెప్పేవాడిని. సార్, ఏదన్నా సరే తెరమాటున అధికార పార్టీకి అనుకూలమైంది జరగాలి తప్పితే, బహిరంగంగా జరిగితే పోలీసు వ్యవస్థ పట్ల మర్యాద తగ్గకుండా చూడండి సార్. మీరున్నండి అధికార పార్టీకి అనుకూలంగా. ఎన్నోసార్లు వెళ్ళాను, ఎన్నోసార్లు వెళ్ళి కూర్చొని చెప్పేవాడిని. ఓకే సార్ అంటే పిటిషన్లు ఇచ్చుకెళ్ళేవాడిని, వెళ్ళి కూర్చొని చెప్పేవాడిని. సార్, మీరు అధికార పార్టీకి అనుకూలంగా చేయండి, తప్పులేదు, కానీ బహిరంగంగా ప్రజలకు కనపడకుండా ఉండాలి. అది బహిరంగంగా విచ్చలవిడిగా అది చేస్తే వ్యవస్థ పట్ల గౌరవం పోకూడదు, భయం పోకూడదు, మర్యాద పోకూడదు పోలీసు వ్యవస్థ పట్ల. ఎందుకంటే లక్షల మంది జనాభాని కంట్రోల్ చేయాల్సింది, రక్షించాల్సింది, సామాన్యుణ్ణి అండగా ఉండాల్సింది ఈ పోలీసు శాఖ మాత్రమే. కాబట్టి దాన్ని ఎప్పుడు స్టిఫ్గానే గంజి పెడితే ఎంత నుంచోడితే అట్టాగే నుంచోబెట్టాలి సార్ అని చెప్పేవాడిని. ఇప్పటికీ అదే మాట్లాడతా. జైపాల్ గారు, మీకు కూడా తెలుసు, బందర్లో ఎవరినైనా సరే కొట్టే అధికారులనే ఏమని చెప్పి అడిగేవాడిని. ఆఖరికి
నిమ్మకాయలు తీసుకుని నా దగ్గరికి జారటాకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు బొకేలు తెస్తున్నారు. నిమ్మకాయలు తీసుకొచ్చిన అధికారులు కూడా నాతో జారటాకి వచ్చినప్పుడు చెప్పేవాడిని వారితో, నా పక్కన తిరుగుతున్న అతనైనా సరే రౌడీజం చేసినా తప్పు చేసి నీకు దొరికితే మీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే లోపే నీ ఇష్టం కొట్టేయి. దయచేసి నేను ఫోన్ చేశాక మా పార్టీ మా ఎంపటి తిరిగి కొట్టబాకి, ఎందుకంటే కేసు కట్టుకో, లోపలేసుకో, కొట్టబాకండి. ఎందుకంటే మేము రాజకీయ నాయకులు కదా, రోజు మా ఎంపటి జనం తిరగాలి కదా, కార్యకర్త తిరగాలి కదా, కొట్టబాక. నేను ఫోన్ చేశా, నేను ఫోన్ వచ్చేలోపు కొట్టిపోవాలి. కొట్టేయగానే సార్ అది తెలియదు సార్, కొట్టేసా, తప్పు చేశాడు సార్, కొట్టేశాం సార్, అయిపోయింది సార్, సరే సార్ ఏం కొట్టలేదు సార్ అని అనాలి. మనం ఇలా నడుచుకోవాలి అని చెప్పేవాడిని. కావాలంటే ఇవాళ నాతో పనిచేసినటువంటి వారు ఇవాళ సిఏలుగా, డిఎస్పీలుగా, ఎస్పీలుగా, రిటైర్ అయిపోయిన వాళ్ళుగా, ఎడిషనల్ డీజీలుగా ఉన్నారు. వారిని కనుక్కోవచ్చు. ఏమి పేరు నాని అనేవాడు తేడా కేసు కాదు జైపాల్ గారు, మీకు తెలుసు. మరి ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. లేదా ఆ రోజంతా నటించారా, ఇవాళ ఒరిజినాలిటీని బయటికి తీశారా నాకు తెలియదు. మరి జైపాల్ గారు అంటే గడిచిన 20 సంవత్సరాలుగా 15-20 సంవత్సరాలుగా మీరు చూపించినంత ప్రేమ ఇదే, అది కాదు ఇవాళ ఒరిజినాలిటీ, అది ముసుగు ఇవాళ ఒరిజినాలిటీ అని అనుకోవాలో తెలియదు. ఎస్, నాకు రక్షణ ప్రభుత్వం కల్పించింది, నాకేం ఎవరి ఆయాచితంగా ఇవ్వలేదు. నేను వద్దన్నా కొందికి నాకు ఇచ్చారు. నేను రక్షణ కోరుకోను సార్. చంపేశారు. నేను ఎవరన్నా కిరాతకం చేశాను అనుభవించాలి. మంటలు చేసినాడు మంటలకే పోవాలి. ఎప్పుడన్నా ఒంటరిగానే తిరిగాను జైపాల్ గారు, మీకు ఎప్పుడన్నా ఒంటరిగా కనపడ్డాను చెప్తే కారులో కూడా సింగిల్గానే కదా నేను కనపడింది. ఇంత టెన్షన్లో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా సింగిల్గానే తిరిగా కదా. మీరు పోలీసు శాఖలో అని గురించి చెప్తున్నారు. శాఖ వద్దు, శాఖ తప్పది. నన్ను హత్యాయత్నం చేస్తే గుడివాడలో ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ లేదు, అరెస్టులు లేవు, 0 ఎఫ్ఐఆర్ కట్టి అక్కడ మీ రికార్డ్ రూమ్లో పడి బూజు పట్టింది. ఏమంటారు దాన్ని? సమానం చెప్పరా? జడ్పీ చైర్పర్సన్ గారిని హత్యాయత్నం చేస్తే ఇన్వెస్టిగేషన్ లేదు సార్ జైపాల్ సార్, అరెస్టులు లేవు. కాబట్టి నేనంటే జైపాల్ గారి కవి హృదయానికి, జైపాల్ గారి కవి హృదయానికి నేను విన్నవించేది, నేను ఎక్కడా అసభ్యంగా మాట్లాడలేదు. పోలీసు శాఖని ఎక్కడా కూడా అసభ్యంగా ఏనాడు కించపరుస్తూ తోలనాడలేదు. సభ్య సమాజం తలదించుకునేలాగా నేను ఎక్కడా మాట్లాడలేదు. ఏం చేస్తాం? సామాన్యుల మీదకి అధికార పార్టీకి తొత్తులుగా మారి ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి గట్టిగా కర్రు కాల్చి వాత పెట్టమని పెద్దలే చెప్పారు. అదే చేస్తున్నాను. ఏం చేస్తాం? మంచి ఉచ్చం నీచం అన్నీ మర్చిపోయి బరితెగించి పనిచేస్తున్నప్పుడు ఏం చేయాలి? తిరగబడటమే తప్పు. అంటే పోలీసు వారు ఏది మాట్లాడిన, అంటే పోలీసు వారు అని అందరూ కాదు, పోలీసు శాఖలో కొంతమంది పోలీసు యూనిఫామ్ వేసుకున్న వారు ఎలా పడితే అలా, నేను పోలీసులో ఉన్నాను కదా అని ఏది పడితే అది మనుషుల్ని మాట్లాడితే, తిరగబడకూడదు అనుకుంటే కనుక తిరగబడితేనే అది సభ్య సమాజం తలదించుకుంటుంది అని మీరు భావించే లెక్క అయితే ఏం చేస్తాం? ఒకసారి సమాజాన్ని పట్టించుకోవాల్సిన పరిస్థితి రాదు. ఎందుకని అంటే ముందు వ్యక్తిత్వం బతకాలి కదా. ఎందుకు తిడతావు నన్ను? ఎందుకు అంటే పోలీస్ యూనిఫామ్ మాటన కొంతమంది ఇష్టారాజ్యంగా చేస్తే, జైపాల్ గారు మీరు చెప్తున్నా, మీ పోలీస్ అధికారులు ఒక ఆయన 4 ఏళ్ల క్రితం సంబరాల రాంబాబు లాడ్జిలో దొరికాడు అని ఫేస్బుక్లో పోస్ట్ పెడితే, సంబరాల రాంబాబు లాడ్జిలో దొరికాడని ఫేస్బుక్లో పోస్ట్ పెడితే ఇవాళ కాదు, అంటే 6 ఏళ్ల క్రితం పెడితే 2 సంవత్సరాల క్రితం ఆ దళిత యువకుడిని 10 రోజులు అక్రమ కేసుతో జైల్లో పెట్టారు. 10 రోజులు సోషల్ మీడియా కేసులో. ఇందుకే ఎవడు కంప్లైంట్ చేశాడని అడిగా నేను.
ఎవరై సంబరాల రాంబాబు? ఎవరు సార్? మీకు అన్నీ తెలుసు సార్ అంటాడు. నాకు సంబరాల రాంబాబు అంటే నేరం ఏంటో నాకు అర్థం కాల. సంబరాల రాంబాబు అంటే నేరం ఏంటి? అది పోస్ట్ పెట్టాడు, పోస్ట్ పెట్టాడు ఇప్పుడు 6 ఏళ్ల క్రితం, 2 ఏళ్ల క్రితం 10 రోజులు సబ్ జైలు, అమీన్గఢ్ సబ్ జైల్లో ఉండి జైలు శిక్ష చేసి వచ్చాడు 10 రోజులు. మరి కడుపు రగిలితే ఏం మాట్లాడాలి చెప్పండి? ఏం చెప్పాలి చెప్పండి? కడుపు రగిలితే ఏం మాట్లాడాలి? మీరు జైల్లో మగ తీసేయచ్చు కొంతమంది, అన్యాయంగా జైల్లో ఎవరినో తృప్తిపరచుకోవటం. ఆడవాడు ముద్దు చీనిగడి చెప్పాడు బావ కళ్ళ ఆనందం, ఇక్కడ భాషాగాడి కళ్ళ ఆనందం కోసం మేము మీరు ఇష్టం వచ్చినట్టు చేసేస్తే భాషాగాడి కళ్ళ ఆనందం కావాలని మళ్ళీ మీరు అంటారు. చూడండి సిగ్గులేని మీద భాషాగాడు అంటున్నాడు. మరి ఏం తప్పులు చేస్తే పాపాలు చేస్తే కడుపు రగిలిన వాళ్ళు ఏం మాట్లాడతారు? కడుపు రగిలిన వాళ్ళు ఏం మాట్లాడతారు? మరి భాష సార్ సార్ తప్పకుండా సార్ వేసేద్దాం సార్, నాకు వేసేద్దాం సార్ వేయించుకున్నాడు ఏం చేస్తాడు? వేయించుకున్నాడు వేసినోడిని వేయించినోడిని తిట్టక ఏం చేస్తారు? నేను సభ్య సమాజాన్ని అడుగుతున్నా, జైపాల్ సార్ చెప్తున్నటువంటి సభ్య సమాజాన్ని అడుగుతున్నా, ఏం చేస్తారు? వేధింపులు చేసి జైల్లో వేస్తే మీ కొడుకో మీ తమ్ముడో మీ అన్నో అక్రమ కేసులో పోలీసులు అన్యాయంగా జైల్లో మగ్గదీస్తే 10 రోజులు 15 రోజులు చెప్పండి. ఇవాళ పామర్లో జరిగింది, ఎవడు దాన్ని సరిదిద్దగలడు? ఈ ప్రపంచంలో దేవుడు సరిదిద్దగలడా? అభంశుభం తెలియని అమ్మాయి ఒక పోలీస్ అధికారిని ప్రశ్నిస్తే అత్యాయత్నం కింద తీసుకెళ్లి 7 రోజులు ఒక దళిత విద్యార్థిని, చదువుకున్న నర్సింగ్ అమ్మాయిని తీసుకెళ్లి జైల్లో పడేస్తే తప్పుడు కేసు పట్టి ఏం చేయాలి? ఏం అనకుండా ఏం చేయాలి చెప్పండి? ఆవేదన ఎవరు తుడిపేయగలడు? దేవుడు తుడిపేయగలడా? ఏంటి అమ్మాయి అంటే హక్కుగా మాట్లాడితే ప్రశ్నిస్తే జైల్లో పెడతారు. మరి అనకుండా ఉండి ఏం చేయాలి సార్? జైపాల్ సార్ చెప్పండి సార్. జైపాల్ సార్ యొక్క సభ్య సమాజాన్ని అడుగుతున్నా, జైపాల్ సార్ గారి యొక్క ఆయన సభ్య సమాజాన్ని అడుగుతున్నా, జైపాల్ సార్ సభ్య సమాజాన్ని చెప్పండి. ఏం చేస్తారు బాధితులందరూ? గట్టిగా మాట్లాడాలి కదా. నా మీద కోపం ఏమన్నా అన్నీ మర్చిపోండి జైపాల్ సార్. నా మీద కోపం ఉంటే అన్నీ మర్చిపోయి మా అబ్బాయి పేరుని కృష్ణమూర్తి గారిని రోజు మీరు ఖాళీగా ఎప్పుడు ఉంటారు చెప్తే సంస్కారం నేర్పటానికి, నడవడికి నేర్పటానికి తప్పకుండా నా మీద అంటే అంతకితం 20 ఏళ్ళు చూపించిన ప్రేమ అది తప్పుడుదేమో, సరే దొంగ ప్రేమే అయినా కూడా నా మీద జాలితో మా అబ్బాయి కాస్త ట్రైనింగ్ శుభ్రంగా మంచిగా ఉంటాకి, సమాజంలో మెలగటాకి, సభ్య సమాజం తలకాయ దించుకోకుండా తండ్రిలాగా బతకకుండా ఉంటాకి కాస్త సార్ కొంచెం ట్రైనింగ్ ఇవ్వండి సార్ కొంచెం ప్లీజ్ నా మీద ప్రేమతో అని చెప్తూ సార్కి మీరు నన్ను కంట్రోల్ చేయటానికి లేదా నన్ను అణగదొక్కటానికి లేకపోతే నా నోరు మూయించటాకో లేకపోతే నే చేస్తున్నటువంటి ఈ మీరు చెప్తున్నారు కదా సభ్య సమాజం భరించలేని స్థితిలో నా నడవడికి కఠిన చర్యలు తీసుకుంటామని ఆల్రెడీ మీరు చెప్పారు. ఎందుకంటే కఠిన చర్యలు మీరు తీసుకుంటా కానీ మరి మీరు మీ హోదా ఏంటో నాకు తెలియజేయాలి సార్. మీరు ఇందులో చెప్పారు చాలా కఠిన చర్యలు తీసుకుంటామని. తీసుకోండి తప్పకుండా. మీరు ఏ కఠిన చర్యలు తీసుకున్నా శిరసావహించటానికి నేను ఎల్లవేళలా నేను కాసు కూర్చుని ఉంటాను, మీకోసం ఎదురు చూస్తుంటానని చెప్పని జైపాల్ సార్కి నమస్కారం చేసి తెలియజేస్తాను.